కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో సీఎం చంద్రబాబు మాటామంతి నిర్వహించారు. ధాన్యం సేకరణ, విక్రయాల్లో ఇబ్బందులు, మద్దతు ధర లాంటి అంశాలపై రైతులతో చర్చించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, డబ్బులు సకాలంలో చెల్లిస్తున్నారా లేదా, గోనె సంచులకు ఏమైనా ఇబ్బంది ఉందా అనే విషయాలపై రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు మాత్రం తీసుకెళ్లి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్, అదే కొంచెం డౌట్గా ఉంది సార్. మాకు అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకి చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్, సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చే మెషిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మెషిన్కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కున్నప్పుడు అడిగాను నేను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మెషిన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా. చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్, ఆయన సెల్ ఫోన్ రెండు ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీది ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తాం. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఏ ప్రాబ్లం లేదు. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి. 2-3 monthsలో వచ్చేది. మేము 20th వేసాం సార్. 29th అంటే 30th మధ్యాహ్నంగా మన అకౌంట్లో మనీ పడిపోయాయి. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి. ఎస్ సార్. ఇక్కడ తేమ తీశారు. ఎస్ సార్. పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేరుగా రైస్ మిల్లుకి పోయిన తర్వాత మీ ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు. ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలు ఏంటి, రైస్ మిల్లుకు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలానా రైతు బియ్యం ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబ్బులు వేయాలని నా సిస్టమ్. అప్పుడు వేసేసామనుకో, మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు మీ బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు.